दिव्यमण्डपे उत्तर दिग्भागु वेद दिक्पालकम् आवाया सावयां भोजा नमस्करोमि तवीशानादिगतस्वयमावयं पूषाणो यदावेदसाः हरिरपुत्रय्यप्प स्वामी देवता महादिव्यमण्डपे ईशान दिग्भागं आवाया सावयां भोजा नमस्करोमि ओम धन्यवाद वैष्णव शब्दात् ध्वरेशं चतुष्पदे ओम देव सनातनः तदेत ज्ञान निर्माल्यं सोऽहं भावेन पूजे ओम आत्मने नमः अंतरात्मने नमः ज्ञानात्मने नमः परमात्मने नमः आत्मबोधांतकरस्य पीठबोधां ओम सकल गुणात्मक शक्तियुक्ताय श्री योग पीठात्मने नमः पै दर्शन अक्षत्र बसुम पूजितं ओम आधार शक्ति नमः ओम आदिकूर्माय नमः ओम आदिवरा पादे वैराग्याय नमः ओम हरिपुत्रय्यप्प स्वामी देवता महादिव्या शक्ति नमः श्री पूर्ण पुष्करांबा समेत हरिपुत्रय्यप्प स्वामी देवता महादिव्य मंडपे प्राग्द्वारे द्वारस्त्रियाय नमः नमः श्री पूर्ण पुष्करांबा समेत हरिपुत्रय्यप्प स्वामी देवता महादिव्य मंडपे दक्षिण दिग्भागे दक्षिण द्वारस्त्रिये नमः ओम पश्चिम द्वारे ओम ह्रीं श्रीं फलद्वाराय नमः ओम ह्रीं श्रीं द्वारस्त्रिये नमः ओम ह्रीं श्रीं जयाय नमः ओम ह्रीं श्रीं विजयाय नमः हरिपुत्रय्यप्प स्वामी देवता महादिव्य मंडपे पश्चिम दिग्भागे पश्चिम द्वाराय नमः रक्ष रक्ष महाभागो शास्त्रे दिव्यम नमो नमः स्वामी शरण स्वामी మేము ఇక్కడ యానంపల్లి పడి పూజ చేస్తున్నాం 22 సంవత్సరాలు అయితే స్వామి ఇక్కడ ఇప్పటి వరకు సామూహికంగా పడి పూజ చేస్తున్నాం మేము సొంతంగా డబ్బులు వేయం స్వామి మేము కొంచెం కలుపుతాం మేము మాకు శాతనైన కాటికి మేము ఇస్తాం కానీ ఎక్కువ మట్టుకు మాత్రం గ్రామ ప్రజలు గ్రామ కమిటీ గ్రామ ప్రజలంటే ఇంటింటికి తిరుగుతాం స్వామి ప్రతి ఇంటికి మేము భిక్షాటన చేస్తాం ₹1 కానీ ₹10 కానీ ₹100 కానీ ₹1000 కానీ ఈ ఒక్క ఇంటికి పోకపోతే స్వామి మా ఇంటికి ఎందుకు రాలేదని అడుగుతారు స్వామి ఇక్కడ అంత ప్రిఫరెన్స్ ఇస్తారు స్వాములంటే స్వాములకు ప్రతి సంవత్సరము ఇది ఒక జాతర లెక్క అవుతుంది బయట చూస్తారు కదా ఎట్లా ఉన్నది మన ఎక్కడో జాతర చేస్తే కదా ఎట్లా ఉంటుందో అట్లా జాతర ఉంటుంది ఇక్కడికి ప్రతి విలేజ్ నుంచి ఇక్కడ మైలారం కానీ కొట్టిపల్లి కానీ శుద్రం కానీ ఇటు వాడే కానీ ఇక్కడ దూసుగాము మున్సిపల్ విలేజ్ స్టేషను ఇక్కడ నుంచి కలిగోటు చింతలు ఇక్కడ ప్రతి ఒక్క విలేజ్ నుంచి అమ్మలు తీసుకొని ఇక్కడికి వస్తారు స్వామి అమ్మ స్వాములు చూసారు కదా ఇప్పుడు ఎంతమంది స్వాములను మినిమము ఇక్కడ 5,000 దాకా పబ్లిక్ తింటారు స్వామి పొద్దున్న నుంచి స్టార్ట్ చేస్తాం స్వామి భోజనాలు పొద్దున 12 గంటలకు స్టార్ట్ అవుతుంది స్వామి 5 గంటల నుంచి భోజనం స్వామి 12 గంటలకు స్టార్ట్ అవుతుంది స్వామి ఇప్పటివరకు భోజనం వస్తూనే ఉంటుంది ఇది అయిపోగానే మరి టిఫిన్ చాలు అవుతుంది ఇక్కడ మేము పొద్దున్న నుంచి 5 గంటలకు
హోమం చాలవుతుంది కానీ గణపతి హోమం గజారోహం చాలవుతుంది. గజారోహం కాగానే ఇక్కడ సత్యనారాయణ స్వామి యానంపల్లిలో గత 22 సంవత్సరాల నుంచి ప్రతి ఏటా ఈ సామూహిక పడి పూజ జరపడం జరుగుతుంది. మా గ్రామ ప్రజలు, గ్రామ కమిటీ మా ఇంటింటి ₹1 కలిపి ఈ పూజ జరపడం జరుగుతుంది. ప్రతి చిన్న నుంచి పెద్ద దాకా స్వాములు మాకు సహకరిస్తారు. ప్రతి ఏటా ఈ పూజ జరుగుతూ ఉంటుంది. ఏ కొంచాన అయ్యప్ప లోటు లేదు. ఎంత ఖర్చు అయినా అయ్యప్ప లోటు చాలా, చుట్టుపక్కల ఊళ్ళో స్వాములు చాలా వస్తారు. మాకు చాలా బ్రహ్మాండంగా ప్రతి సంవత్సరం జనవరి 1 అంటే యానంపల్లి అన్ని గుర్తు ఉండేటట్లు జరుగుతుంది. మేము చెప్పకుండా ముందే వాళ్ళే అంటారు జనవరి 1 అంటే యానంపల్లిలో పూజ జరుగుతుందని చెప్పగలుగుతారు. స్వామి శరణయ్య.